నేపాల్లో అవినీతి పరులని ఒక్కొక్కరిని నడి రోడ్డు మీద దొరికించుకొని ఎట్లయితే కొట్టినరో అక్కడ జెన్జీలు, మన ఇండియాలో కూడా జెన్జీలు ఏమో నడి రోడ్డు మీద ఇట్లనే దొరకబడుతున్నారు చూడు. మీరు చూస్తున్న ఈ వీడియో ఉన్న చూసినరా, ఇది రాజస్థాన్ కోటాలది అన్నట్టు. చాలా మంది పోరగాళ్ళు నీట్ ఎంట్రన్స్ కోసమని, ఐఐఎం ఎంట్రన్స్ కోసమని, ఐఐటి ఎంట్రన్స్ కోసం అని చెప్పేసి ఆడికి పోయి ట్రైనింగ్ తీసుకుంటుంటారు కదా, వాళ్ళు అన్నట్టు ఈ మధ్య విచ్చలవిడిగా ఆడ డ్రగ్స్ గంజా బాగా పెరిగిపోయినాయంట. ఇష్టం వచ్చినట్టుగా వాడుతున్నారు, అందుకే పోరోళ్ళు ఇట్లా తయారవుతుర్రు. కానీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఆ పిల్ల బయ్యా చోడదో అంటుంది కదా పట్టుకుంటే, మరి ఇంతకి కిందున్న పోలీస్ అయినని మమ్మల్ని వదిలేయి పోలీస్ బయ్యా చోడదో అంటుందా, లేకపోతే వెనకాల నుంచి పట్టుకున్నోడిని బయ్యా చోడదో అంటుందా? మరి వాడేసే వేసాలేమో బయ్యా వేసాలలాగా లేవు. గుంజి కొట్టక ఈ గింజుకున్నాడు ఏందో. ఈ కార్ ఎక్కి కథలు పడేటోళ్ళని, ఈ కార్ లోపల కథలు పడేటోళ్ళని చూసిన పోలీస్ అయినా ఆవేదనతో ఎట్లా మాట్లాడుతుండో చూడు. मैंने 2 गाड़ियां ऐसी पकड़ ली हैं जिनमें हमारी बेटियां जिनकी एज हुई 18 से 22 साल के बीच में और लड़कियों के साथ बीयरपिंदी पाई है। बेशर्मगी की हद पार कर दी इन बच्चों ने। मैं कहता हूँ, हे मेरी लाडो, हे मेरी बेटियों, ये प्यार व्यार के चक्कर में मत पड़ो, अपने माँ बाप की इज्जत रख लो। ఇన్నర ఆయన ఏమంటుండో, జస్ట్ అంతకు ముందే 2 కార్లు ఆపి చూసిండంట. అందులో మొత్తము 15-16 ఇయర్స్ ఏజ్ పిల్లలంట, ఆడపిల్లలు తాగి అన్ని గలీజ్ పనులన్నీ చేస్తుండ్రు, నా కళ్ళతో చూసినా అని చెప్పేసి ఆయన బాధపడుతున్నాడు, ఆవేదన పడుతుండు. పోలీసు వాళ్ళు ఎంతెంత పెద్ద క్రిమినల్స్ని చూసుంటారు, ఎన్ని దరిద్రాలు చూసుంటారు. అట్లాంటి వ్యక్తికే చూస్తే అంత బాధ అనిపిస్తుందంటే ఎంత దరిద్రంగా ఉండి ఆడ స్టేజ్. ఇప్పుడు ఇటువంటి నిబద్ధత కలిగిన పోలీసు వాళ్ళు, బాధ్యత కలిగిన పోలీసు వాళ్ళు ఇంకా మన దేశంలో ఉన్నారు కాబట్టి రాత్రి 12 గంటలకైనా కానీ 18 ఇయర్స్ పిల్లలు కూడా అస్సలు ఎటువంటి భయం లేకుండా రోడ్డు మీద పని చేసుకోగలుగుతున్నారు చూడు. సేఫ్టీ की कोई दिक्कत नहीं है, मतलब हर जगह हर 15 कदम 20 कदम 100 मीटर 200 मीटर पे ऐसे लोगों की गाड़ी खड़ी रहती है 112 वाली, जिसमें 4 लोग बैठे रहते हैं हर एक पेट्रोल पंप पे कहीं पे भी दिक्कत नहीं आती है, आराम से घर पहुंचते हैं। और అయోధ్యలోనంట రాత్రి 12 అయినా కానీ మంచిగా ఆమె పని వేసుకోవాలంట. బ్లింకిట్లా పనిచేస్తుంది. 18 ఇయర్స్ పిల్లనంట. ఎవ్రీ 100 మీటర్స్కి పోలీసు వాళ్ళు ఉంటున్నారు, పెట్రోలింగ్ వెహికల్ ఉంటుంది, పెట్రోల్ బంక్లలో కూడా పోలీసు వాళ్ళు ఉంటున్నారు. అందుకోసమే నాకు ఎటువంటి భయం లేదు, ఫుల్ సేఫ్ ఫీల్ అవుతున్నా అనేసి ఎంత కాన్ఫిడెంట్గా చెప్తుందో. కార్ ఎక్కి తాగి మత్తుల పిచ్చి వేషాలు వేసే జెన్జీ బ్యాచ్ ఎట్లయితుందో, అదే జెన్జీలా ఇట్లా కష్టపడి చిన్న ఏజ్లోనే పని చేసుకునే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటోళ్ళు కూడా ఉన్నారు అనేటోళ్ళని చూస్తే హోప్ వస్తుంది కొంచెం అంతా ఫ్యూచర్ మీద.